హలో అండి అందరికీ వెల్కమ్ టు నానా నక్షత్ర ఛానల్. ఈరోజు నేను టమాటా చారు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీకు. దానికి ముందుగా మనం టమాటాలు తీసుకొని ఒక 4, 5 టమాటాస్ తీసుకొని దాంట్లోకి చింతపండు, కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల ఉప్పు, కొన్ని వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ వరకు ఉడకబెట్టి చల్లార పెట్టుకోవాలి దాన్ని. మంచిగా టమాటా మీద ఉన్న పొట్టంతా కూడా పీల్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. దాంట్లోకి సాంబార్ పొడి తయారు చేస్తున్నాను నేను. మినపప్పు, మిరియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, మెంతులు ఇవన్నీ వేసుకొని రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలండి దాన్ని. పౌడర్ చేసి పెట్టుకోవాలి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను. నేను యాడ్ చేసుకునేది ఓన్లీ 2 స్పూన్సే. టమాటాలు ఉడికిపోయి ఉంటాయి కదండీ! దాన్ని మంచిగా మ్యాష్ చేసుకోవాలి. దాంట్లోకి కొంచెం సాల్ట్, ఒక స్పూన్ కారం, తర్వాత ఇందాక పొడి చేసి పెట్టుకున్నది ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి నేను. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి దాంట్లోకి. 2 స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టుకొని మసల పెట్టుకోవాలండి మంచిగా. మంచిగా మరిగేంత వరకు పెట్టుకోవాలి. దాంట్లోకి పోపు వేసుకుంటున్నాను నేను. కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిగడ్డ వేసుకోవాలండి. నేను మర్చిపోయాను. అది వేసుకుంటే కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు కొన్ని వేసుకొని మిగతావి రసంలోకి వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకున్నానండి. ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోండి. నేను వేయడం మర్చిపోయాను. చాలా టేస్టీగా ఉంటుంది ఎల్లిగడ్డ వేస్తే. కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఈ పోపులోకి ఇందాక మరగబెట్టుకున్న రసం ఉంది కదా అండి, అది యాడ్ చేయండి. అది యాడ్ చేసిన తర్వాత లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసేసుకోండండి. ఇందాక మిగిల్చిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్ టమాటా రసం. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.